హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్న మ్యాంగో వచ్చండి, ఇది కటిమొని మ్యాంగో. దీని పేరు వచ్చి బంగ్లాదేశ్ వెరైటీ అండి. థాయిలాండ్, బంగ్లాదేశ్లో కూడా బాగానే పెంచుతారు. సీజన్లో లాస్ట్ మ్యాంగోల్లో వచ్చే మ్యాంగోల్లో ఇది ఒక వెరైటీ అండి. ఇది కూడా 2 టైమ్స్ కాయలు కాసి గుణం ఉంది దీని దగ్గర. పండు యూనిక్ షేప్ రాదుగానండి, పండు మాత్రం తినడానికి చాలా బాగుంటుంది. పరుగుకు వచ్చిన కాయ కూడా, పచ్చికాయ కూడా తినడానికి స్వీట్గా ఉంటుంది అనమాట. మంచి రకం. మా దగ్గరికి మేడం గారు వచ్చారండి, ఒకసారి వాళ్ళకి పరిచయం చేస్తూ మొక్క గురించి చెప్తాను చూద్దరు. కానీ మీరు నమస్తే అండి మేడం గారు. ఏ ఊరు నుంచి వచ్చారండి? నిడదవోలు. లాస్ట్ సారి మేము వచ్చినప్పుడు గోల్డెన్ మ్యాంగో తీసుకెళ్ళాం. ఇది కూడా గోల్డెన్ మ్యాంగో లాగా అనిపించేసరికి మిమ్మల్ని అడిగామన్నమాట. ఇది కటిమొని మ్యాంగోనండి, బంగ్లాదేశ్ నుంచి ఇంపోర్ట్ అవుతుందండి. వెస్ట్ బెంగాల్ మీదకి వద్ద అనమాట అండి. ఇది చెప్పమంటారా? ఇదిగోండి, ఒకసారి ఓపెన్ చేయండి మీరు. ఇవన్నీ ఉంటాయండి కాయలు ఈ రోజుల్లో. ఇప్పుడు ఎంత అండి? జూలై 28, 29 తారీఖులు అండి. అండి జూలై 28, 29 తారీఖులు ఇప్పుడు వచ్చినాయి. అంటే జూలై నుంచి మనకి రేపు ఆగస్టు నెలాఖరు వరకు కూడా కాయలు ఉంటాయన్నమాట అండి. ఇది కూడా మంచి రకం, తినడానికి చాలా బాగుంటుంది. ఇదిగోండి, పండు అయితే ఇలా ఉంటుందండి. ఇవి అందరూ అనుకుంటారండి, కొంతమంది మాకు కామెంట్ పెడుతున్నారు, మీ పొలం వచ్చిన వాళ్ళందరికీ ఇలా చేస్తారా మీరు? కారులో వస్తే ఒకలా చూస్తున్నారు, అంటే కాలినడకన వస్తే ఒకలా చూస్తున్నారు అని కొంచెం బాధపడే విధంగా కామెంట్లు పెడుతున్నారండి. మేము వచ్చే టయానికి ఏ చెట్టు అయినా ఒక కాయ కాసి ఉందనుకోండి, అది చూపించగలుగుతాం, కోసి పెట్టగలుగుతాం. మీరు వచ్చేటప్పటికి అది రైపన్ అవ్వకుండానో తయారవ్వకుండానో పచ్చిపిందో ఉందనుకోండి, మీకు తెలీదు అది దాని రుచి ఎలా ఉంటుందో, ఇది ఎలా ఉంటుందో తెలియదు కదా. దాని గురించి అందరినీ అలా చూడలేమండి. మీరు వచ్చేటప్పటికి అది ఉంది కాబట్టి మీకు చూపించాం, ఇగో మీ చేతిలో పెట్టగలిగామని చూడదానికి. అంతేగానండి మమ్మల్ని అబద్ధం చేసుకుంటే ఎలాగా? మీరు పట్టుకెళ్ళి మొక్కలేటండి అలా 20 మొక్కలండి. ఇంకా లోపలికి వెళ్ళినట్టున్నాయి. పునాసమావుడు పెద్ద మొక్క అండి, ఇది జామోడు పెద్ద మొక్క, జపనీస్ రోజ్ జామ పెద్ద మొక్క అండి. పండు మామిడి ఇవన్నీ కూడా కారులో, వ్యాన్లో పెట్టుకుని వెళ్ళాలండి. మరి బాక్సుల్లో వచ్చే మొక్కలు కాదండి. అంతే కదండి. మీరు ఆటో తెచ్చుకున్నారండి, ఓకే సంతోషం. దానికి కాయ కోసి పెట్టమ్మా, చాకు ఇదిగోండి. ఒకసారి టేస్ట్ చేయండి, ఇలా ఉంటుంది కాయ రంగు. అది చూడండి మీరు, కటిమొని చాలా బాగుంటుందండి, మంచి వెరైటీ కూడా. బాగుంది. చాలా స్వీట్ ఉందండి, చాలా బాగుంది. ఎక్సలెంట్ మ్యాంగో అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చండి లేటెస్ట్ వెరైటీ మ్యాంగో అండి. ఇది మా దగ్గర కాదు, మీరు ఎక్కడ దొరికినా సరే 1-2 చెట్లు పెంచుకోండి. టెర్రస్ గార్డెన్ కుండీలోనే వచ్చేద్దండి. చూడండి, ఈ కుండీలో ఈ కాయ కాసింది ఇది. కాబట్టి మీరు ఈ మొక్కలు ఎక్కడ దొరికినా పెంచుకోండి. మామిడికాయలు, పచ్చికాయలు, పొరకు వచ్చిన కాయలు కూడా తినడానికి చాలా బాగుంటుందండి. మంచి రకం. నేను పెంచి కాయలు కాయించి చూసి మరి మీకు చెప్తున్నాను. ఈ కటిమొని మ్యాంగోని కూడా ప్రతి ఒక్కరు కూడా పెంచుకోండి. వన్ ఆఫ్ ది బెస్ట్ రకం. మీరు చూడండి, మిరాకిల్ చెట్టుని నేను ఏ ప్లేస్లో పెట్టాను, దానికి ఏ వాతావరణం ఉంది, నీడ ఉందా, ఎండ ఉందా, ఎక్కడ ఉందా, అలాంటి ప్లేస్లో మీరు పెంచాలి. పెంచితే అనువుగా పెరుగుద్దండి, కాయలు కాద్దండి. ఎక్కడ పడితే అక్కడ పెట్టారనుకోండి, దానికి చిన్న ఫ్లవర్ వద్దండి. ఆ ఫ్లవర్ ఎండ తట్టుకోదు, ఎండలో ఉన్న వేడి తట్టుకోదు, అస్సలు కుదరదండి. ఎప్పుడు కూడా ఇలాంటి చెట్టు కింద పెట్టి పెంచుకోవాలండి.